యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేయటం అనేది తన సువార్త ద్వారా ఒక విభిన్న పద్ధతిని ఉపయోగించాడు. మిగిలిన సువార్తికుల్లాగా కాకుండా, మిగిలిన సువార్తికులు మత్తయి, మార్కు, లూకా వాళ్ళు ముగ్గురు కూడా యేసు ప్రభు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఆయన బాల్యం ఎలా ఉండేది, లేకపోతే ఆయన ఎలాంటి పనులు చేసుకుంటూ వచ్చాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి చివరికి యేసు ప్రభు యొక్క శిలువ మరణం అవన్నీ చూపించి యేసయ్యను పరిచయం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది మిగిలిన ముగ్గురు సువార్తికులు చేసినటువంటి పని. అయితే యోహాను అలా చేయలేదు. వీళ్ళు ముగ్గురు సువార్త రాసిన సుమారు ఒక 25-30 సంవత్సరాల తర్వాత ముసలివాడిగా ఉన్నప్పుడు యోహాను రాశాడు. యోహాను యేసు ప్రభుని ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు, పరలోకం నుంచి ఈ లోకంలోకి వచ్చినటువంటి లోకరక్షకుడు, ఆయన మెస్సయ్య, ఆయన్ని మనం నమ్ముకుంటే రక్షణ కలుగుద్ది, అది ఆయనకున్నటువంటి భావం. కాబట్టి ఆ విధంగా యేసు ప్రభుని పరిచయం చేద్దామనేటువంటి ఉద్దేశంలో 7 సాక్షుల్ని వాడాడు ఆయన. ఒక కోర్టు సీన్ లాగా ఉంటుంది యోహాను సువార్త. 7 సాక్షులు అంటే జడ్జి గారు కూర్చుంటారు, ముద్దాయిగా ఒక ఆయన ఉంటాడు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని సాక్షుల్ని పంపిస్తారు. ఆ సాక్షులు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలను బట్టి జడ్జి గారు ఒక తీర్పు తీరుస్తారనమాట. అది సాక్ష్యం ఇచ్చేటువంటి పద్ధతి అని అంటే. అయితే ఇక్కడ జడ్జిగా వ్యవహరించేది మనుషులు అన్నమాట. మనకి సాక్ష్యాలు వినిపించబడుతున్నాయి. ఈ సాక్ష్యాలను బట్టి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇంతకీ యేసు ప్రభు దేవుడా కాదా అనేది. యేసు ప్రభు వారు యోహాను సువార్తలో చెప్పినట్లు ఆయన మన రక్షకుడు కాదా అని అనటానికి ఒక నిర్ణయం తీసుకోవడానికి అది దోహదపడుతుంది. ఆయన ఉపయోగించినటువంటి 7 సాక్ష్యాలు ఏంటనంటే, మొదట బాప్తిస్మిచ్చి యోహాను ఆయన సాక్ష్యం ఇచ్చాడు, ఇదిగో లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. ఆ తర్వాత తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటలు మీరు వినండి అనేటువంటిది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నాడు, నా గురించి నేనే సాక్ష్యం ఇచ్చుకుంటాను అని చెప్పాడు. ఎందుకనంటే నేను ఎల్లకాలం ఉన్నవాడిని కాబట్టి నా సాక్ష్యానికి విలువ ఉంటుంది అని. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడి గురించి చెప్పాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత సర్వసత్యంలోకి నడిపించేటువంటి పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన తనంతట తాను ఏం చెప్పకుండా నేను చెప్పిన విషయాలకు సాక్షిగా ఉంటాడు అనే విషయాన్ని ఆయన చెప్పాడు. అది 4వది. 5వది లేఖనాలులో మీరు చూస్తూ ఉంటారు, దాంట్లో మీకు అర్థమవుతుంది నేను ఎవరో అనేసి లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నట్లు. తర్వాత 6వది అపోస్తలులు, యేసు ప్రభు యొక్క శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. ఈ 6 కాకుండా యోహాను భక్తుడు 7వది ఒకటి ఉపయోగించాడు. ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా అద్భుతాలు చేశాడు, చాలా. ఈ అద్భుతాల్లో ఒక 7 మాత్రం ఆయన ఎంపిక చేసుకున్నాడు. 7 అద్భుతాలు. ఈ 7 అద్భుతాలని అద్భుతాలు అని చెప్పలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే, ఈ 7 అద్భుతాలని సూచనలు అని అన్నాడు. సూచనలు. మబ్బు పట్టిందంటే వర్షం వస్తుంది అని సూచన, తలనొప్పిగా ఉందంటే జ్వరం వస్తుందేమో అని అనటానికి సూచన, కడుపు తిప్పుతుందంటే వాంతి వస్తుందేమో అనటానికి సూచన. ఈ విధంగా ప్రతిదానికి సూచనలు అనేవి అంటాం కదా. సూచన సమస్య కాదు, సూచన అక్కడికి తీసుకొని వెళ్తుంది. ఇంకొక మాట చెప్పాలంటే, ఇక్కడికి వచ్చాం కదా, ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు బోర్డు ఉంటుంది. ఏమనంటే, ఇంకా ముందుకెళ్తే మీరు మల్కీపురం వస్తుంది, లేకపోతే 12 కిలోమీటర్లు వెళ్తే కనుక ఇంకేదో ఊరు వస్తుంది, 20 కిలోమీటర్లు వెళ్తే ఫలానా ఊరు వస్తుందని బోర్డు చూపిస్తారు. దాన్ని పట్టుకొని వెళ్తే కనుక మనం ఆ గమ్యానికి చేరుకుంటాం. దాన్ని సైన్ బోర్డ్ అంటాం. సైన్ అన్నదాన్ని తెలుగులో సూచన అంటాం. యోహాను భక్తుడు 7 సూచనలు ఇచ్చాడనమాట. ఈ 7 సూచనలు క్రమక్రమంగా ఆయన అందించుకుంటూ వచ్చాడు. మొట్టమొదటి సూచన నీటిని ద్రాక్షరసంగా మార్చడం. 2వ సూచన ఒక అధికారి యొక్క బాబుకి స్వస్థతను కలిగించడం. 3వ సూచన 38 సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని బెతస్తా అనేటువంటి కోనోడి దగ్గర స్వస్థపరచడం. ఈ 3 సూచనలు మొదట చేసుకుంటూ వచ్చాడు. మొదటి సూచన ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు నీటిని ద్రాక్షరసంగా మార్చడం ద్వారా ఆయన ఈ ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపిస్తున్నాడు. ఏమనంటే, నేను నూతన కార్యాన్ని చేయదలుచుకున్నాను, నేను నూతన యుగాన్ని ఆరంభించబోతున్నాను. 6 బాణలు యూదులకి వాళ్ళకున్నటువంటి ఆచారానికి, సాంప్రదాయానికి, మతపరమైన జీవితానికి సాదృశ్యం. వాటిని అంతమొందించబోతున్నాను, నూతనత్వాన్ని నేను తీసుకురాబోతున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రబోధించినట్లుగా ఉంటుంది. ఆ తర్వాత 2 అద్భుతాలు చేశారు.
ఈ అద్భుతాలు చేయటం బట్టి యేసు ప్రభువారు నాకు అధికారం ఉన్నది, నాకు జీవాన్ని ఇవ్వడానికి అధికారం ఉన్నది, చచ్చిపోయిన దాన్ని జీవంలోకి తీసుకురావడానికి నాకు అధికారం ఉంది, ఆ విధంగా ఆయన చెప్పాడు. తర్వాత 4వ సూచక్రియ 5,000 మందికి, అంతకంటే ఎక్కువ మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టాడు. కాబట్టి దాంతో ఆయన చెప్తున్నాడు జీవాహారాన్ని నేనే అనేటువంటి మాట. ఆ తర్వాత ఆయన నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాడు, అది కూడా తుఫాను. అంటే సృష్టిని అధీనంలో పెట్టుకోగలిగే ఆధిక్యత శక్తి నాకున్నది అని చెప్పాడు. 6వదిగా పుట్టుగుడ్డు వానికి స్వస్థతనిచ్చాడు, చీకట్లో ఉన్న వ్యక్తికి వెలుగునిచ్చాడు. కాబట్టి నేనే లోకానికి వెలుగు అని చెప్పుకోగలిగాడు. ఈ విధంగా 6 సూచక్రియలు చేశాడు. అయితే ఈరోజు మనం 7వ సూచక్రియను ఎందుకు చేశాడు, దాంట్లోంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం, అది చిట్ట చివరి సూచక్రియ, యేసు ప్రభుని పరిచయం చేయడానికి దివ్యమైనటువంటి సంఘటన అన్నమాట. దాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. 7వ సూచక్రియ ఏంటంటే లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది. ఆ లాజర్ని యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపటం అనేది. అయితే ఈ సూచక్రియ నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి అనేక పాఠాలు ఉన్నాయి. ఈరోజు ఆ పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఒక ఫ్రంట్ లైన్ చర్చ్లో సభ్యులుగా ఉంటున్నారు, ఎక్కువ శాతం మంది లూథరన్ చర్చ్కి చెందినటువంటి వాళ్ళు. కాబట్టి మీకు ఒక అల్మనాక్ ఉంటుంది, ఒక పద్ధతిలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. మీకు సర్వసాధారణంగా ఉన్నటువంటి పాస్టర్లు మంచి కాలేజీల్లో చదువుకున్నటువంటి వాళ్ళు, కాబట్టి చాలా చరిత్ర మీకు చెప్తారు. కాబట్టి చాలా చరిత్ర మీకు తెలుసు. కాబట్టి అందుకనే లోతైనటువంటి విషయాలు కొన్ని మీకు చెప్తాను. ఈ రాత్రి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నాకు చాలా ఆలస్యంగా ఇచ్చారు, ఈ నిద్రపోయే టైము ముగించే టైంకి నాకు మైక్ ఇచ్చారు. అయినప్పటికి కూడా చెప్పాలనుకున్నాను, కాబట్టి నేను చెప్తాను. మీలో ఎక్కువ శాతం మంది నిద్రపోతున్నట్లు అనిపిస్తే నేను 1-2 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. కాబట్టి వీలైనంత మటుకు ఆసక్తికరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. మీరు నిద్రపోతే దానికి నేనేం చేయలేను, సమయం అంత అలాంటిది, కాబట్టి వదిలేండి. సరే, ఈరోజు లాజర్ని తిరిగి లేపటం అనేటువంటి అంశం గురించి చూద్దాం. మీరు బైబిల్ కనుక తీసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఇది ఉంటుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఇప్పుడు ఏమీ చూడం, కాబట్టి ఒకసారి తెరిచి పెట్టుకోండి. అది తెరిచుంటే మీకు బాగుంటుందనే ఉద్దేశంతో. ఇప్పుడే దాంట్లో ఏం చూడాల్సిందేం లేదు, కానీ తీయండి ఒకసారి. కొంతమందికి యోహాను సువార్త ఎక్కడుందో కొంచెం టైం పట్టుద్ది, అందుకనే అప్పుడప్పుడు తీస్తూ ఉంటారు బైబిల్. కాబట్టి పర్లేదు, కొంచెం నెమ్మదిగానే తీయండి. కాబట్టి అందరూ తీయండి, బద్ధకం చేయకుండా తీయండి, వాక్యం తీయండి. ఒకవేళ బైబిల్ లేకపోతే మొబైల్లో బైబిల్ చూసే అలవాటు ఉంటే దాంట్లో అన్న చూడండి, పర్లేదు. అది కూడా లేకపోతే పక్కోడి దగ్గర చూడండి. మీ కళ్ళు నీ జీవితంలో ప్రతిసారి జబర్దస్తులు, బిగ్ బాస్లు చూడటమే కాకుండా బైబిల్ కూడా చూస్తే కాస్త కళ్ళు బాగుపడతాయి. కాబట్టి చూడండి, లెట్ యువర్ ఐస్ సీ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, మీ కంటితో చూడండి. వీడు చెప్తాడులే ఎనొచ్చలే అనేటువంటి గర్వం వద్దు, అర్థమైందా? తీసి చూడండి మీ కంటితో. ఓకే, మీ చెవులతో వినండి. యూజ్ యువర్ ఓన్ ఇయర్స్ టు హియర్ మై వర్డ్స్. ఓకే, నేను చెప్పే మాటలు మీ చెవులతో వినటం నేర్చుకోండి. ఓకే, సరే, మనం చూద్దాం. చూసి దాని నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఈ 11వ అధ్యాయం మీరు చూసినట్లయితే యోహాను సువార్తకి 21 అధ్యాయాలు. 21 అధ్యాయాల్లో 11వ అధ్యాయం సెంట్రల్ మధ్యలో ఉన్నది. దానికి ముందు 10 అధ్యాయాలు ఉంటాయి, దాని తర్వాత 10 అధ్యాయాలు ఉంటాయి. కాబట్టి ఇది యోహాను సువార్తకి కేంద్ర బిందువు లాంటిది. ఇట్స్ ద సెంట్రల్ కాన్సెప్ట్ అన్నమాట. దీంట్లోనే యేసు ప్రభుని ఉత్కంఠభరితంగా ఉన్నతమైన స్థాయిలో పరిచయం చేశాడు. యేసు ప్రభు వారిని చంపాలి అని ఇంకా ఒక గట్టి నిర్ణయం తీసుకుంది ఈ 11వ అధ్యాయంలో జరిగినటువంటి విషయం రోజే. మనకి ఈ లూథరన్ కాలక్రమంలో వీటిల్లో మనకి కోతని దాని అంటారు మట్టల ఆదివారపు అని ఉంటుంది. మట్టల ఆదివారం జరిగింది ఈ 11వ అధ్యాయం తర్వాతే. 12వ అధ్యాయంలో మట్టల ఆదివారం జరిగింది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్మోస్ట్ సెంట్రల్. యేసు ప్రభుని సిలువేయటానికి ఇది కారణం అయి కూర్చుందనమాట. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు దాన్ని మనం చూడబోతున్నాం. దిస్ ఈజ్ నెంబర్ 1. రెండోది ఏంటంటే యేసు ప్రభు వారు ఒక సూచన ఆయన చేయటమే కాకుండా, లాజర్ని తిరిగి లేపటమే కాకుండా ఒక గొప్ప స్టేట్మెంట్ వేశాడు ఆయన. అది యేసు ప్రభు వారి చెప్పినటువంటి మాటల్లో అన్నిటికంటే పైన ఉన్నటువంటి మాట. నేనే పునరుద్ధానమును జీవమును అనేటువంటి మాట అన్నాడు. ఆ మాటలకు అర్థం ఏంటి, అవి ఈరోజు మనకి ఏ విధంగా వర్తిస్తాయి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం. ఈ రెండు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నది, దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మూడోది, ఇది జరిగినటువంటి ప్లేస్
చాలా విశిష్టత కలిగింది. అంటే ఎక్కడ జరిగింది ఈ యొక్క సంభాషణలో ఎక్కువ భాగం ఎక్కడ జరిగింది, ఆ ప్లేస్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, దాన్ని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మీకు ఇంట్రెస్ట్ కలగటానికని మీకు కొన్ని మాటలు చెప్తాను, వినండి. బహుశా మీలో కొంతమంది కొన్ని విషయాలు ప్రార్థన చేస్తూ ఉండుండొచ్చు, ఏదో ఒకటి. అయితే ఆ ప్రార్థనకి జవాబు దొరకట్లేదేమో, ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండొచ్చు. అప్పుడు మీకు కొంచెం తొందరపాటు అనిపిస్తుంది, కొన్ని ప్రశ్నలు కూడా వస్తాయి. ఎందుకని నాకు జవాబు రావట్లేదు, దేవుడికి ఇష్టం లేదా నాకు ఇవ్వటం, నా ప్రార్థన సరిపోదా, ఇంకెవరినైనా అడగాల, ఇలాగ మనకి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఈరోజు ఆ ప్రశ్నలకు మనం జవాబుని ఈ వాక్యం నుంచి చూడబోతున్నాం. మనకి ఎందుకని ఆలస్యం కలుగుతుంది, దేవుడు ప్రార్థనకి ఎందుకు ఆలస్యం చేస్తూ ఉంటాడు. రెండో ప్రశ్న, మీరు కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి ఒకటి అడుగుతారు, కానీ దేవుడు అది ఇవ్వడు, కానీ ఇంకేదో అడగంది వస్తుంది మన దగ్గరికి. ఇది ఎందుకు జరిగింది ఇట్లా, నేను అడిగింది ఒకటే అయితే అడగంది ఇచ్చాడు, హృదయ వాంఛలు తీర్చేవాడు అని ఉంది కదా బైబిల్లో, కానీ నా కోరిక ఇది, కానీ నా కోరిక ఇది తీర్చకుండా దేవుడు ఇంకేదో ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు ఇలాగా, ఇది మనకు వచ్చేటువంటి ఇంకొక ప్రశ్న. ఈరోజు ఆ ప్రశ్నకు కూడా మనం చదవబోయేటువంటి వాక్య భాగంలో జవాబు దొరుకుద్ది. కాబట్టి మీకు ఈ ప్రశ్నలు రెండు ఎందుకు ముందు చెప్పానంటే మీకు కాస్త ఇది మనకు పనికొచ్చేదనమాట, ఇందాం అని కాస్త ఇంట్రెస్ట్ కలుగుద్దని. కాబట్టి మీ సబ్జెక్ట్ దీంట్లోకి వచ్చింది అని అనటానికి ఇది నిదర్శనం. అయితే నాకున్న సహజ శైలి ఏంటంటే, మనం ఏ వాక్యాన్ని అయితే చూస్తున్నామో దాన్ని ఒక సన్నివేశం లాగా మీకు చెప్పేస్తాను, కాబట్టి మీకు చాలా సులభతరంగా ఉంటుంది. బేతనీ అనేటువంటి ఊర్లో మార్తా, మరియా, లాజర్ అనేటువంటి ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు. మార్త పెద్దది, మరియా చిన్నది, లాజర్ మధ్యలో ఉండేటువంటి వాడు. వీళ్ళు ముగ్గురు ఉండేటువంటి వాళ్ళు. అమ్మా నాన్న గురించి మనకు తెలియదు, ఉన్నారా లేకపోతే చచ్చిపోయారా తెలియదు మనకి. ఏదైనప్పుడు కూడా యేసు ప్రభువు వారు తరచుగా వాళ్ళతో గడుపుతూ ఉండేవాడు. వాళ్ళంటే చాలా ఇష్టం, ఏదో కాస్త బంధుత్వం కూడా ఉండొచ్చు, మనకు అంతగా తెలియదు. ఏదేమైనప్పుడు కూడా యేసయ్యకి వాళ్ళంటే బాగా ఇష్టం, యేసయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. ఇది బేతనీలో ఉండేవాళ్ళు. అయితే యేసు ప్రభువారు ఇంకొక ఊరిలో ఉన్నారు. ఆ ఊరు పేరు మనకి కొత్త నిబంధనలో రాయలేదు, ఓకే సరే. ఏదైనప్పుడు కూడా ఊరు పేరు ఏమని రాశారంటే యోర్దాను అవలనున్న బేతనీ అని రాశారు. అది బైబిల్లో రాసినటువంటి మాట, యోర్దాను అవలనున్నటువంటి బేతనీ అనేటువంటిది, అది అలా రాశారు. ఆ ఊరు పేరు ఏంటి, అక్కడ ఏం జరిగింది దాన్ని కూడా మీకు తర్వాత చెప్తాను. అక్కడ ఉన్నారనమాట యేసు ప్రభువారు. అయితే బేతనీలో లాజర్కి ఒంట్లో బాగోపోతే వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి ఇద్దరు కుర్రోళ్ళని పిలిచారు. యేసు ప్రభువారు యోర్దాను అవలను ఉన్నారా, వెళ్ళి మా బాబుకు బాగాలేదని చెప్పండి అని అంటే వీళ్ళు వెళ్ళి ఆయన దగ్గరికి వచ్చి, ఏమండి లాజర్కి బాగాలేదండి అని అన్నాడు. అని అంటే యేసు ప్రభువారు ఆ టైంలో, అవునా నేను వస్తున్నాను, ఇలాగే ఏదో ఒకటి చెప్పాలి. కానీ ఆయన ఒక మాట అన్నాడు, ఒంట్లో బాగున్నప్పుడు ఉపయోగించకూడని మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, ఇది చావు కోసం వచ్చింది కాదులే అని అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరన్నా ఒంట్లో బాగాలేదంటే ఏం చచ్చిపోడలే అని అంటాం మనం, అలా అన్నాం. ఆయన అలాంటి మాట ఉపయోగించాడు. ఎందుకు ఉపయోగించాడు అలాంటి మాట? యేసు ప్రభువారు అలాంటి పదాలు ఎందుకు ఉపయోగించాడు? హర్ట్ చేసినట్లు మాట్లాడాడు, ఎందుకని? అది మనకు ప్రశ్న, దానికి జవాబు ఎతుకుదాం. తర్వాత తెలిసిన తర్వాత 2 రోజులు అక్కడే ఉండిపోయాడు. ఎందుకు ఉండిపోయాడు 2 రోజులు? వస్తానని చెప్పినవాడు వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఆలస్యం చేశాడు? దాన్ని మనం చూద్దాం. తర్వాత 2 రోజులు అయిపోయిన తర్వాత శిష్యులతో అన్నాడు, లాజర్ నిద్రపోతున్నాడు, వెళ్ళి లేపుదాం అన్నాడు. పడుకున్నవాడిని ఎందుకు లేపడం, వాడు పడుకుంటే బాగుపడతాడులే అన్నట్లు వీళ్ళు అన్నారు. అయితే వీళ్ళ బాధ ఏంటనంటే 10వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు బేతనీ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు రాళ్ళు తీసుకున్నారు కొంతమంది యోధా మత నాయకులు చంపుదామనేసి. ఎందుకంటే యేసు ప్రభువు వారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేనే అంటే యెహోవా దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చిన వాడిని, నేనే దేవుణ్ణి అన్నట్లు మాట్లాడాడు. అందుకనే రాళ్ళు తీసుకొని కొట్టడానికి ప్రయత్నం చేశారనమాట. మళ్ళీ అక్కడికి వెళ్తే వాళ్ళు కొడతారేమో, వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా కొడతారు అనే భయంతో శిష్యులు వద్దు అని చెప్పారు. యేసు ప్రభువు అప్పుడు అన్నాడు, చనిపోయాడు లాజరు అని. చచ్చిపోతే ఇంక మనం చేసేది ఏముంది, పాతెట్టేసిన ఉంటారు, అయిపోయింది అది అయిపోయింది అని అనుకుంటే, లేదు వెళ్దాం అన్నట్లు చెప్తా ఉంటే తోమాకి ఎంత కోపం వస్తుందంటే ఆయన ఏమంటాడంటే, అరే పదరా ఆడితో పాటు మనం కూడా చూద్దాం అని వెళ్ళాడు. ఇది మొదటి 16 వచనాల్లో జరిగినటువంటి విషయం. ఈ 16 వచనాల్లో మనం ఒక ప్రశ్నకు జవాబు ఎతుకుతాం. ఏంటి ఆ జవాబు అంటే, ఆలస్యం ఎందుకు చేశాడు యేసయ్య, దాని వలన ఆందోళన వచ్చింది, ఆలస్యం వలన వచ్చిన ఆందోళన. ఇది మొదటి 16 వచనాల్లో మనం నేర్చుకునేటువంటి పాఠం. తర్వాత 17వ అధ్యాయం నుంచి
37 వచనం దాకా ఇక్కడ ఉన్నటువంటి సన్నివేశం కూడా మీకు చెప్తా. యేసుప్రభు వారు బేతనీకి వచ్చారు. బేతనీకి వచ్చిన తర్వాత ఆ ఊరు బయటే మార్త వచ్చి పరిగెట్టుకుంటా యేసుప్రభుతో, యేసయ్య నువ్వు ముందు వచ్చినట్లయితే బాగుండేది, తమ్ముడు బతుకుండేవాడు, చచ్చిపోయాడయ్యా అని అన్నది. అంటే యేసుప్రభు పర్లేదమ్మా ఇప్పటికైనా లేస్తాడులే అంటే, అదే లేస్తాడని మాకు తెలుసులే, అంత్యదినాలు లేస్తాడులే అని యేసుప్రభు వారు మార్తతో చాలాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత మరియ వచ్చింది, గొల్లుని ఏడుస్తూ పాదాల మీద పడి, అయ్యా తమ్ముడు అన్నయ్య చచ్చిపోయాడయ్యా అని అంటే, యేసుప్రభు వారు మరియ ఏడుస్తూ ఉంటే ఈయన కూడా ఏడ్చుకుంటూ ఆయన ఎక్కడ పాతి పెట్టారు అని అందరినీ అడిగాడు. ఈ భాగంలో మనం ఒక విషయం నేర్చుకుంటాం. చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, మీరు స్త్రీల మైత్రిలో ఒక ప్రసంగాలు చాలాసార్లు ఏమని వింటారంటే, మనం మార్తలాగా ఉండకూడదు, మరియలాగా ఉండాలి అని మనం వింటూ ఉంటాం. అంటే ఒక భావన ఏంటనంటే, మార్త ఎక్కువ వాగుద్ది కాబట్టి ఆవిడ చెడ్డది, మరి అస్సలు ఏం మాట్లాడదు కాబట్టి చాలా మంచిది అనేసి. పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు కూడా ఈ డైలాగ్ వేస్తారు, ఆ అమ్మాయి అస్సలు మాట్లాడదండి చాలా మంచిదండి అని. అంటే మాట్లాడకపోతే మంచిది అనేది ఎవడు చెప్పాడు? అలా ఏం కాదు. ఇప్పుడు మార్త మరియ ఇద్దరు కూడా ఒకే విధమైన విశ్వాసంలో ఉన్నారు. వాళ్ళిద్దరిది వేరు వేరు మనస్తత్వాలు అంతే. మార్త ఎక్కువ వాగుద్ది, మరియ మౌనంగా ఉంటుంది, ముచ్చు టైపు. మీలో కూడా కొంతమంది ఎక్కువ మంది వాగేవాళ్ళు ఉంటారు, కొంతమంది మాట్లాడకుండా ఉంటారు, అంతే. అర్థమైందా? మాట్లాడిన వాళ్ళు మంచోళ్ళు, మాట్లాడేవాళ్ళు చెడ్డోళ్ళు అని ఏమీ లేదు. మంచి చెడ్డ మాటల్లో ఉండదు, బతుకులో ఉంటుంది, క్యారెక్టర్లో ఉంటుంది. అందుకే ఒక పండితుడు ఏమన్నాడంటే, మార్త ఏమో వైలెంట్ కిల్లర్ అంట, మరి ఏమో సైలెంట్ కిల్లర్ అంట. అంతే. ఈమె సైలెంట్గా ఉండి చంపేస్తుంది, ఆమె వాయిలెంట్గా ఉండి చంపేస్తుంది. కొంతమంది వాగి చంపుతారు, కొంతమంది నోరు తెరవకుండా చంపుతారు. అర్థమైందా? మొత్తం చంపేవాళ్ళే ఏదేమైనప్పుడు కూడా. కాకపోతే వాళ్ళు ఇద్దరితో యేసయ్య ఏ విధంగా వ్యవహరించాడో మనం నేర్చుకోబోతున్నాం. అంటే మనస్తత్వాలు వేరుగా ఉండొచ్చు, మన యొక్క పర్సనాలిటీస్, వ్యక్తిత్వాలు వేరుగా ఉండొచ్చు. వ్యక్తిత్వానికి అనుగుణంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. అది రెండో భాగంలో మనం చూస్తాం. ఆందోళనలో ఉన్న వాళ్ళని ఆయన ఆదరించాడు. ఇది ఆలస్యం బట్టి వచ్చింది ఆందోళన మొదటి భాగం. ఆందోళనలో ఉన్న వాళ్ళని యేసయ్య ఆదరిస్తాడు రెండో భాగం. ఇక మూడో భాగం 38 నుంచి 44 వచనం దాకా. ఈ భాగంలో మనం చూసేది ఏంటంటే, యేసుప్రభు వారు లాజర్ని ఎక్కడ పాతి పెట్టారన్నారు, చూపించారు. రాయి తీయమన్నారు. మార్త అంటది, అయ్యా కంపు కొడుతుందయ్యా, 4 రోజులు అయిపోయిందని. కొంచెం కోపంగా దేవుడు తీయండి అని అన్నాడు. ఆ తర్వాత లాజర్ బయటికి రా అన్నాడు. లాజర్ నడుచుకుంటూ బయటకు వచ్చాడు. ఆ మహా అద్భుతంతో అందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయారు. వర్తమానం వెంటనే వెళ్ళిపోయింది. 2 రోజుల్లో మళ్ళీ యేసుప్రభు వారు వాళ్ళ ఇంట్లో ఒక స్తుతి కూడిక పెట్టాడు. ఆ కూడిక అయిపోయిన తర్వాత అందరూ మట్టలు పట్టుకొని హోసన్నా హోసన్నా అని అరుచుకుంటూ వెళ్ళారు. దాంతో యోధా మత నాయకులకి పిచ్చ కోపం వచ్చింది. అదే వారంలో యేసుప్రభుని పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆదివారం జరిగింది. అదే గురువారం యేసుప్రభుని పట్టుకున్నారు. శుక్రవారం యేసుప్రభు వారిని సిలువేశారు. ఇది ఒక సన్నివేశం లాగా మీకు చెప్పాను. కాబట్టి మొట్టమొదటిసారి మీరు వింటున్నా కూడా మీకు విషయం అంతా అర్థమైంది. కాబట్టి ఈ యొక్క భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఇంకొక చిన్న పరిచయం మీకు చేస్తే కనుక నేను వాక్యాన్ని ధ్యానంలోకి వెళ్తాను. ఏంటి అని అంటే, ఇది ఏ ఊరిలో జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటి విషయం. ఈ ఊరు పేరు మీకు తెలియడానికి యోహాను సువార్త మొదటి అధ్యాయం 28వ వచనం చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 28వ వచనం. యోహాను బాప్తిస్మిచ్చుచున్న యోర్దాను నదికి అవలనున్న బేతనియాలో ఈ సంగతులు జరిగాను. ఇది అక్కడ జరిగింది. ఇదే మాట మళ్ళీ ఎక్కడ ఉంటుంది చూడండి. 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. యోర్దాను అద్దరిన యోహాను మొదట బాప్తిస్మిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండెను. అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఈ సంభాషణ అంతా జరిగింది. ఆ ఊరు పేరు కొత్త నిబంధనలో రాయలేదు. అయితే ఆ ఊరు పేరు బెత్ బరా. ఆ ఊరు పేరు బెండ ఉండిపోయింది అని అంటే గనక, ఆ ఊరు ప్రాంతంలో చాలా యుద్ధాలు జరగటం బట్టి ఎవరో అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. ఈ ఊరిని వెలికి తీసింది మొన్నే 1998వ సంవత్సరంలో. మొన్నే అంటే 20 సంవత్సరాలు అయింది అంతే. ఆ ఊరు ఇది బెత్బరా, ఇక్కడ ఈ సంభాషణ జరిగిన ఊరు అని చెప్పడానికి మొన్నే జరిగింది. 1996వ సంవత్సరం దాకా ఆ ప్రాంతం అంతా కూడా మైన్లు ఉండే. మైన్స్ అంటే కింద
దాని అంటారు బాంబులు ఉండే. ఎవరన్నా అక్కడికి నడుచుకుంటూ వెళ్తే బాంబు పేలితే చచ్చిపోయేవాళ్ళు అనమాట. అందుకనే 1996 సంవత్సరంలో అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు యోర్దాను గవర్నమెంట్ వాళ్ళతో కలిసి మనం ఈ ప్రాంతాన్ని క్లీన్ చేద్దామని అడిగి క్లీన్ చేసుకుంటే ఆ తర్వాత తవ్వటం మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో విశిష్టమైన కార్యాలు జరిగినాయి చూద్దాం అని తవ్వుతున్నప్పుడు చాలా గొప్ప విషయం ఏంటంటే ఒక చర్చ్ కనబడింది, ఇంకా కిందకు తవ్వితే దాని కింద ఇంకో చర్చ్ కనబడింది, ఇంకా తవ్వితే దాని కింద ఇంకోటి, ఇంకా తవ్వితే దాని కింద ఒకటి. ఒకే ప్లేస్లో 4 చర్చిలు కట్టారు. ఒకే ప్లేస్లో 4 చర్చిలు. అర్థమైందా? అయితే అన్నిటికంటే కింద కట్టినటువంటి చర్చి, ఆ చర్చి కట్టినప్పుడే ఆ చర్చిలోకి వెళ్ళటానికని 28 మెట్టులు కిందకి వెళ్ళటానికి మెట్లు కట్టారు. 28 మెట్టులు అంటే పైనుంచి కిందకి అలా దిగి అప్పుడు చర్చిలోకి వెళ్ళారన్నమాట. ఆ చర్చి 4 స్తంభాల మీద కట్టారు. 4 స్తంభాలు అంటే గుండ్రంగా కాదు, 4 పలకల స్తంభాలు. 4 పలకల స్తంభాలు 4 పక్క పక్కన పెడితే మధ్యలో ప్లస్ ఆకారం ఉంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే సిలువ ఆకారం ఉంటుంది. దాని మీద చర్చి కట్టారు. కింద అంతా కూడా ఖాళీ ఉంటుంది అనమాట. 4 స్తంభాల మీద చర్చి కట్టారు. ఎందుకు ఇలాంటి చర్చి కట్టారు అని చూస్తే కింద ఆ 4 స్తంభాల యొక్క ఆరంభంలో నీటి మరకలు ఉన్నాయి. అంటే నీటి మీద కట్టినట్లు అర్థమవుతుందన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఆ చర్చి కట్టింది అప్పుడు ఒక యోర్దాను నది ప్రవహిస్తున్నటువంటి దాని మీద చర్చి కట్టారు. ఎందుకు అక్కడ కట్టారు అని అంటే ఆ చర్చిలో ఉన్నటువంటి బొమ్మలు కానీ ఆ చర్చిలో దొరికినటువంటి చిన్న చిన్న వస్తువులను బట్టి కానీ అర్థమవుతుంది ఏంటంటే యేసు ప్రభుకి అక్కడ బాప్తిస్మ ఇచ్చాడు యోహాను. అందుకనే ఆ ప్రదేశాన్ని అంత విశిష్టంగా వాళ్ళు చూశారు అన్నమాట. మీలో కొంతమంది ఇస్రాయెల్ దేశం వెళ్ళి ఉండుంటారు, కొంతమంది హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళి ఉండుంటారు. ఆ హోలీ ల్యాండ్ టూర్లో యేసు ప్రభుకి ఇక్కడ బాప్తిస్మ ఇచ్చారు అని చెప్తారు. అది పొరపాటు. మీరు ఇందాకే చూశారు కదా, యేసు ప్రభు వారికి బాప్తిస్మ ఇచ్చింది ఇస్రాయెల్ దేశంలో కాదు, యేసు ప్రభు వారికి బాప్తిస్మ ఇచ్చింది యోర్దానులో. నేను సొంతగా కొత్తగా ఏం చెప్పట్లేదు. మీరు 1వ అధ్యాయం 28వ వచనంలో చూశారు కదా, యోర్దాను అవలనున్నటువంటి బేతనీలు అని. యోర్దాను అనేది నది పేరు, యోర్దాను అనేది దేశం పేరు. యోర్దాను అవల ఉన్నటువంటి దేశం యోర్దాను దేశం. అక్కడ ఈ యేసుప్రభు వారికి బాప్తిసం ఇచ్చారు. యోహాను అక్కడ బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. అక్కడ యేసుప్రభు వారు వెళ్ళి బాప్తిసం తీసుకున్నారు. కాబట్టి అక్కడ యేసుప్రభు వారు బాప్తిసం తీసుకున్నట్లు మనం చూస్తాం. ఇది మొదటి విశిష్టమైంది. దానికంటే ఇంకొంచెం వెనక్కి వెళ్తే బెత్బరా అనే ఊరిలో ఇంకొక గొప్ప కార్యం జరిగింది. బెత్బరా అనే ఊరు బైబిల్లో ఉన్నది. ఎక్కడ ఉంటుందనంటే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 22-23 వచనాల్లో చూసినట్లయితే గిద్యోను ఈ బెత్బరా అనేటువంటి గ్రామాన్ని కొన్నాడు. ఆయన కొనటం జరిగింది. ఆ బెత్బరా అనేటువంటి గ్రామంలో రెండో విశిష్టమైనటువంటి కార్యం కొంచెం వెనక్కి వెళ్తే జరిగింది ఏంటంటే, పూర్వకాలంలో ఏలియా అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఏలియా అనేటువంటి ఆయన ఒక స్కూల్ పెట్టి చాలామంది ప్రవక్తల్ని ఆయన తర్బీదు చేశాడు. ఆ ఊరి పేరే బెత్బరా. ఒక కొండ ఉంటుంది, ఆ కొండ మీద ఒక స్కూల్ కట్టించి ఆయన ఉన్నాడు. ఇప్పుడు తవ్వకాల్లో ఆ కొండ మీద ఉన్నటువంటి చిన్న చిన్న గదుల్లాంటి కనబడి అది ఏలియా కట్టించినటువంటి స్కూల్ అని నమ్ముతూ ఉంటారు. అయితే ఇంకో విశిష్టమైన కార్యం బెత్బరాలో జరిగింది ఏంటంటే, ఏలియాని పరలోకంలోకి కొనిపోబట్టడం జరిగింది. ఆయన చచ్చిపోకుండానే పరలోకంలోకి వెళ్ళిపోయాడు. ఎలీషా అనేటువంటి ఆయన ఏలియా ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు వస్తూ ఉండేవాడు. అప్పుడు ఏలియా అన్నాడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు కనుక చూడగలిగితే నీకు ఆశీర్వాదాలు వస్తాయి అని అన్నాడు. బెత్బరా అనే ఊరు వచ్చినప్పుడు ఆయన ఈ భూలోకంలోంచి పరలోకంలోకి అగ్ని రథాల మీద కొనిపోబట్టడం జరిగింది. కాబట్టి బెత్బరాలో అది రెండో విశిష్టమైంది. యేసుప్రభు వారు అక్కడ బాప్తిసం తీసుకున్నారు. రెండోది భూలోకంలోంచి పరలోకంలోకి ఏలియా కొనిపోబడింది ఆ ఊరిలో. ఇంకొక మూడో కార్యం జరిగింది. ఇది అన్నిటికంటే చాలా గొప్పది. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ఎడారిలో తిరిగిన తర్వాత మోషే చచ్చిపోయాడు. ఆ తర్వాత యెహోషువ వాళ్ళని యోర్దాను నది దాటించి వాగ్దానపు దేశంలోకి ప్రవేశపెట్టాడు. వాళ్ళని దాటించినటువంటి ఊరు పేరే బెత్బరా. ఆ ఊర్లోనే అక్కడ దాటడం జరిగింది. బెత్బరా అని అంటే, బెత్ అని అంటే ఇల్లు, బరా అంటే దాటించేది, దాటించే ఇల్లు. భూలోకంలోంచి పరలోకంలోకి దాటించింది అదే. అడవి ప్రయాణంలోంచి ఆ వాగ్దానపు లోకంలోకి దాటించినటువంటి ఊరు కూడా అదే బెత్బరా. యేసు ప్రభు వారిని చూసి తండ్రి మొట్టమొదటిసారిగా పరలోకము నుంచి మాట్లాడినటువంటి మాట
అక్కడే ఈయన నా కుమారుడు, ఈయన మాటల యందు మీరు ఆలకించండి అనేటువంటిది. కాబట్టి ఇది చాలా విశిష్టమైనటువంటి ఊరు. త్రిత్వదేవుణ్ణి, ఆకాశంలో స్వరము తండ్రిది, పావురం వలె పరిశుద్ధాత్ముడు, కింద కుమారుడు బాప్తిసం తీసుకోవటం, ఈ ముగ్గురు ఒకేసారి అగుపడింది కూడా బెత్బరా అనేటువంటి ఊరిలో మాత్రమే. కాబట్టి ఇది చాలా విశిష్టమైనటువంటి ప్రాంతం. ఇక్కడ యేసుప్రభు వారు ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. కాబట్టి ఇప్పుడు దాకా మీకు పరిచయం లాగా ఇచ్చాను. మీరు ఇంత టైం పట్టింది పరిచయం, ప్రసంగానికి ఎక్కువ టైం పట్టుద్దేమో అనుకుంటారు. అవ్వదు, చాలా క్లుప్తంగానే ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 44 వచనాలు మీరు 2-3 సార్లు చదివితే కనుక ఇంకా ఎక్కువ పాఠాలని మీరు నేర్చుకుంటారు. మీరు ఒకసారి ఇప్పుడు తీయండి. మనము 3 విషయాలు నేర్చుకుందాం అంతే క్విక్గా. మొదటి 16 వచనాలు ఆలస్యం బట్టి వచ్చింది ఆందోళన, దాంట్లోంచి 1-2 పాఠాలు నేర్చుకుందాం. రెండోది ఆందోళనలో ఉన్న వారిని ఆదరించాడు, అది 17-37, దాంట్లో కూడా 1-2 పాఠాలు నేర్చుకుందాం. చివరిగా ఆయన అద్భుతం చేయబట్టి వచ్చింది ఆరాధన, అది 38వ వచనం నుంచి 44. 3 విషయాలు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆలస్యం బట్టి వచ్చింది ఆందోళన, ఆందోళనలో ఉన్న వాళ్ళని ఆదరణ, తర్వాత దేవుడు అద్భుతం చేయబట్టి వచ్చింది ఆరాధన. కాబట్టి మొదటి మాట ఆందోళన, చివరి మాట ఆరాధన. ఆందోళన నుంచి ఆరాధనలోకి ప్రయాణమే ఈ 44 వచనాల యొక్క విశిష్టత. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీలో ఎవరన్నా ఆందోళనలో ఉన్నట్లయితే, మీలో ఎవరన్నా తొందరపాటులో ఉన్నట్లయితే ఈ వాక్య ధ్యానము మీ జీవితానికి ఆరాధనకి దారి తీసేదిగా చేస్తుంది. మీకు ముందు ఆదరణ ఇస్తుంది, తర్వాత ఆరాధనకు దారి తీస్తుంది. చూద్దాం. 3వ వచనం చదువుతున్నాను, 11వ అధ్యాయం 3వ వచనం. అతని అక్క చెల్లెండ్రు, అంటే అక్క మార్త, చెల్లి మరియ, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. ఈ మాట కరెక్టే. యేసుప్రభు వారు లాజర్ని ప్రేమిస్తున్నాడు, యేసుప్రభు వారు మార్తని మరియని ప్రేమిస్తున్నాడు. 5వ వచనం చూడండి. యేసు మార్తను, ఆమె సోదరిని, లాజర్ని ప్రేమించాడు. కాబట్టి అది నిజమే. 5వ వచనంలో అక్కడే ఉంది, ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ నాకు అర్థం కాంది, లేకపోతే మీలో ఎవరికో కొంతమందికి వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, యేసయ్య ప్రేమిస్తూ ఉన్నట్లయితే జబ్బు ఎందుకు వచ్చింది? యేసయ్య ప్రేమిస్తూ ఉన్నట్లయితే రోగం ఎందుకు వచ్చింది? యేసయ్య ప్రేమిస్తున్నట్లయితే కష్టం ఎందుకు వచ్చింది? యేసయ్య ప్రేమిస్తున్నట్లయితే ఇబ్బంది ఎందుకు వచ్చింది? నేనేమన్నా తప్పు చేశానా? దేవుడికి నాకేమన్నా కోపం వచ్చిందా? మనలో చాలామంది ఇలాంటి ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటాడు. మనకు వచ్చే రోగం వెనకాల పాపం ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో ఉంటుంది పాపం, కానీ అన్ని సందర్భాల్లో ఉండాల్సిన అవసరం లేదు. మనకున్నటువంటి కష్టం వెనకాల దేవుడి కోపం ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు కొన్నిసార్లు మనకు పాఠం నేర్పించడానికి కూడా కష్టాన్ని మన జీవితంలో అనుమతించే అవకాశం ఉన్నది. ఇక్కడ యేసయ్య ప్రేమిస్తున్నాడు. యేసయ్య ప్రేమిస్తున్నంత మాత్రాన జబ్బు రాకూడదని లేదు. యేసయ్య ప్రేమిస్తున్నంత మాత్రాన సమస్యలు రాకూడదని లేదు. యేసయ్య ప్రేమిస్తున్నంత మాత్రాన నాకు ఒడిదుడుకులు రాకూడదు అనేది ఎక్కడ లేదు. ఇక్కడ వచ్చింది. కాబట్టి ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, నాకున్నటువంటి ఇబ్బందిని బట్టి నేను దేవుని ప్రేమను కోల్పోయానేమో, దేవుడు నా నుంచి దూరం అయిపోయాడేమో, దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో, ఇలాంటి మాటలు మీకు ఒకవేళ సాతానుడు కల్పిస్తున్నట్లయితే ఆ మాటలు పక్కకి పెట్టాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే ఈ రాత్రి ఇక్కడ కూర్చోపెట్టాడు. ఈ మాటల ద్వారా మిమ్మల్ని ఆదరించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మీ రోగం వెనకాల, మీ కష్టం వెనకాల, మీ సమస్య వెనకాల, మీ ఇబ్బంది వెనకాల బహుశా ఏదో ఒక లాభం ఉండి ఉండాలి, ఏదో ఒక మంచి ఉండి ఉండాలి, ఏదో ఒక మంచి ఆశీర్వాదం ఉండి ఉండాలి. అందుకనే అది అనుమతించి ఉండాలి. దాన్నే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అందుకే మనం జాగ్రత్తగా విందాం. యేసు అది విని, 4వ వచనం, యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందనను. ఇక్కడ మరణము అనేటువంటి మాట యేసయ్య ఎందుకు ఉపయోగించాడు? కేవలం అతనికి వచ్చింది జబ్బే కదా. మరణం అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించాడంటే వాస్తవానికి ఈ వర్తమానం యేసయ్య దగ్గరకు వచ్చేటప్పటికి లాజర్ చచ్చిపోయాడు. అది మీకు ఎలా తెలుసండి అని అంటారేమో. చిన్న లెక్కలు వేస్తే మనకి అర్థమైపోతుంది. ఎలా అంటే, బేతని నుంచి బెత్బరా అనే ఊరికి రావడానికి 1 రోజు ప్రయాణం. బేతని నుంచి బెత్బరా రావడానికి 1 రోజు ప్రయాణం. కాబట్టి అసలు ఏం జరిగిందో చూద్దాం. యేసు ప్రభు దగ్గరకు వర్తమానం వచ్చింది. వర్తమానం వచ్చిన తర్వాత 6వ వచనం, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. కాబట్టి వర్తమానం 1 రోజు వచ్చింది, ఆ తర్వాత 2 రోజులు ఉండిపోయాడు, 3 రోజులు అయిపోయింది. ఓకే, ఆ తర్వాత యేసు ప్రభువారు బెత్బరా నుంచి బేతనీకి వెళ్ళాడు, 4 రోజులు అయ్యింది. యేసు ప్రభువారు మార్తా మరియల దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏమన్నారు? లాజరు చనిపోయి 4 రోజులు అయింది అన్నాడు.
కాబట్టి ఆయన వచ్చిన రోజే లాజర్ చనిపోయాడు. మరి ఈ పనోళ్ళకి ఎలా తెలియకుండా ఉంది? చాలా సులభం. పనోళ్ళు ఇంట్లో బయలుదేరినప్పుడు లాజర్ బతికే ఉన్నాడు. బహుశా 2-3 గంటల తర్వాత లాజర్ చచ్చిపోయి ఉంటాడు. కాబట్టి యేసుప్రభు వారు దేవుడు కాబట్టి, యేసుప్రభు వారు సర్వజ్ఞాని కాబట్టి లాజరు చనిపోయాడు అనేటువంటి విషయం యేసయ్యకి తెలుసు. అందుకనే ఆ మాట ఆయన ఉపయోగించాడు. అయితే ఒక చిన్న మాట చెప్తున్నాను చూడండి. మీరు కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసేటప్పుడు, అన్ని సందర్భాల్లో కూడా ప్రార్థన చేసేటప్పుడు 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మనము దేవునికి కొన్నిసార్లు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభా ఇక్కడ దాకా వచ్చింది ప్రభా విషయం, అక్కడ దాకా అయింది ప్రభా, అప్లికేషన్ పెట్టాను ప్రభా, ఏమైందో నాకు తెలియదు ప్రభా, ఇలాంటి మనం చెప్తూ ఉంటాం. మనకి తెలియదు ఏం జరిగిందో, కానీ మనం ప్రార్థన చేసే దేవుడికి అన్నీ తెలుసు. మనం దేని గురించి అడుగుతున్నామో ఆయనకి తెలుసు. మనకి తెలియని విషయాలు కూడా ఆయనకి తెలుసు. బహుశా మనం అమాయకంగా కొన్ని చెప్తూ ఉండొచ్చు, కానీ ఆయన దాన్ని అంటాడు, అది కాదులే నిజం నాకు తెలుసులే, అది కాదులే వాస్తవం నాకు తెలుసులే, అది కాదులే జరిగిందేంటో నాకు తెలుసులే, అది ఆయనకి తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. ఏం జరుగుద్దో చెప్పమంటారా? మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మీరు అనుకోని పదాలు నోట్లోకి వస్తాయి, అనుకోని తలంపులు మీకు వస్తూ ఉంటే అది పరిశుద్ధాత్ముడు ఇచ్చిందనమాట. ఎందుకు అలాగ ఇస్తూ ఉంటాడంటే, పరిశుద్ధాత్ముడు ఒక విధంగా ఇన్స్టింక్టివ్గా మీ యొక్క ఫీలింగ్స్లో జరిగినటువంటి వాస్తవాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం వాటి మీద కొంచెం ధ్యాస పెట్టి, ప్రభా ఇలాంటి మాట ఎందుకు వచ్చింది, ఇలాంటి తలంపు ఎందుకు వచ్చింది, ఇలాంటి దర్శనం నాకు ఎందుకు కలుగుతుంది, ఇలాంటి ఊహలు నాకు ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి చిత్రాలు నాకు ఎందుకు కనబడుతున్నాయి, ఒకవేళ ఇలాగ అడగగలిగితే దేవుడు సావధానంగా జరిగిన విషయాన్ని మనకి చెప్పొచ్చు. దేవుడికి జరిగినట్లుగా తెలుసు. ఆయనకి తెలుసు లాజరు చనిపోయాడని. కాకపోతే యేసు ప్రభు చెప్పదలుచుకుంది ఏంటంటే, చావు వచ్చిందంతా తెలుసు, కానీ ఈ చావు దేవుని మహిమ కోసం వచ్చింది. ఈ చావు ద్వారా నేను మహిమను పొందబోతున్నాను. ఈ చావు ఒక గొప్ప కార్యానికి దారి తీస్తూ ఉంది. ఇది ఆయన చెప్పదలుచుకోండి. నేను చెప్పే మాటలు వింటూ ఉంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది. చావు మహిమను తీసుకురావడం ఏంటంటే అండి, ఆయన నన్ను చంపి ఆయన లాభాన్ని పొందుతాడా, ఇది మీరు అనుకునేటువంటి మాట కాదు. ఆయన ఆ విధంగా కిరాతకంగా వ్యవహరించేటువంటి వాడు కాదు. ఆయన ఒక అద్భుతాన్ని చేయదలుచుకున్నాడు. లాజర్ని, చనిపోయిన వ్యక్తిని లేవనెత్తడం బట్టి ఆయన గొప్ప మహిమను పొందబోతున్నాడు. కాబట్టి మన జీవితంలో వచ్చేటువంటి ఆలస్యం, మన జీవితంలో వచ్చేటువంటి ఆవేదనకరమైనటువంటి కార్యం, ఒకవేళ మనం దేవునితో సంబంధం కలిగిన వాళ్ళమై అయి ఉన్నట్లయితే, దేవునితో చక్కటి బంధం కలిగి ఉన్న వాళ్ళమైతే, అది ఆరాధనకి దారితీస్తుంది, ఆశ్చర్యానికి దారితీస్తుంది, అద్భుతానికి దారితీస్తుంది. మన జీవితంలో దేవుడు మహిమను పొందడానికి మనం ఒక అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. ఇక్కడ జరిగింది అది.